Aniga Kids. The Mountain Man. చాలా ఆయాసం వచ్చేసింది. 3 అంతస్తులు ఎక్కొచ్చాను. 3 ఫ్లోర్స్ మెట్లెక్కి రావడం అంటే చాలా కష్టం కదా. మీరు ఎప్పుడైనా మెట్లు ఎక్కారా? ఎన్ని మెట్లు ఎక్కారు? 3 అంతస్తులు, 4, 5, 30 అంతస్తులు ఎక్కి దిగడం అంటే అమ్మో ఎంత కష్టం అనుకుంటున్నారు కదా మీరు. 30 అంతస్తులు ఎత్తుండే కొండ, ఒక కొండని ప్రతిరోజు ఎక్కి దిగేవాళ్ళు ఎవరో ఎక్కడో చూద్దామా మనం. బీహార్ రాష్ట్రంలో గయా అని ఒక జిల్లా ఉంది. ఆ జిల్లాలో గెహ్లార్ కొండలున్నాయి. ఆ కొండలకి ఒకవైపునేమో 60 విలేజెస్ ఉన్నాయి. కొండకి అటువైపున వంజీర్గంజ్ అని ఒక పెద్ద సిటీ ఉంది. ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళంతా పనిపాటలు చేసుకోవాలంటే ఈ కొండ ఎక్కి అటువైపుకి దిగి వెళ్ళేవాళ్ళు, అక్కడ పని చేసుకునేవాళ్ళు. ఒకవేళ అలా కొండ ఎక్కలేదనుకోండి, వాళ్ళు కొండ చుట్టూ తిరిగి ఇంకా 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వెళ్లాల్సి ఉంటుంది. పాపం అంత దూరం తిరగలేక వాళ్ళు కొండ ఎక్కి దిగేవాళ్ళు అన్నమాట. కొండకి ఇటువైపు ఉన్న గ్రామాల్లో దశరథ్ మాంజీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రతిరోజు కూడా కొండ ఎక్కి దిగి అటువైపుకి వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వచ్చేవాడు. మధ్యలో ఏమయ్యేది, అతని భార్య భోజనాన్ని తీసుకుని అటువైపుకి వెళ్ళి ఇచ్చి వచ్చేది. అలా ఇచ్చి వస్తూ ఉండగా ఒకరోజు ఏమైందో తెలుసా? పాపం ఆ కొండ మించి జారి పడిపోయింది. చాలా దెబ్బలు తగిలాయి. సాయంత్రం వచ్చిన దశరథ్ మాంజీ చూశాడు. అయ్యయ్యో ఎంత దెబ్బలు తగిలినయ్యి, అందరూ ఇలా కష్టపడుతున్నారు కదా, మనం ఇక్కడ రోడ్డు వేస్తే ఎలా ఉంటుంది ఈ కొండలోంచి అని అనుకున్నాడు. కొండలోంచి రోడ్డా? ఎంత కష్టం! 360 అడుగులు దూరం రోడ్డు వేయాలి. ఎంత కష్టమైన విషయం అది. దశరథ్ మాంజీ ఆ కొండను తవ్వి రోడ్డు వేయాలని నిర్ణయించుకుని పని చేయటం మొదలు పెట్టాడు. ఊళ్ళో వాళ్ళంతా పిచ్చివాడన్నారు, చాలా నవ్వారు. కానీ అతను మాత్రం చేస్తూనే ఉన్నాడు. ఇంతలో ఏమైందో తెలుసా? ఒక రోజున దశరథ్ మాంజీ భార్య ఫాల్గుని, ఆమెకి ఆరోగ్యం పాడయ్యింది. హాస్పిటల్కి వెళ్ళాలి కదా. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఎలా? చాలా సమయం పట్టేసింది. పాపం హాస్పిటల్కి చేరేసరికే ఫాల్గుని చనిపోయింది. దశరథ్ మాంజీ చాలా బాధపడ్డాడు. ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నారు. మన గ్రామాల్లో స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, వెళ్ళాలంటే ఇంత టైం పట్టేస్తుంది. ఏమైనా సరే నేను ఈ రోడ్డు వేసే తీరుతాను, ఈ కొండను చీల్చుతాను, రోడ్డు వేస్తాను అని నిర్ణయించుకున్నాడు. చాలా గొప్ప విషయం కదా. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? అతనేమి గొప్పవాడు కాదు, ధనమున్నవాడు కాదు, కానీ ఒక మంచి పని చేయాలి అని అనుకున్నాడు. మీకు తెలుసు కదా, జాదవ్ పయాంగ్ గురించి విన్నారుగా మీరు, ఫారెస్ట్ మ్యాన్. అతను కూడా అంతే కదా, ఒక్క మనిషి కష్టపడి ఒక అడవిని తయారు చేశాడు. అలాగే ఇతను కూడా అన్నమాట తన శ్రమతోటే మొదలు పెట్టాలని అనుకున్నాడు. తనకి 3 గొర్రెలు ఉన్నాయి. చాలా పూర్ మ్యాన్ పాపం. అతను ఆ 3 గొర్రెల్ని అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బులతో కావలసిన వస్తువులు, ఇంకా గుణపం, సుత్తి అట్లాంటివన్నీ కొన్నాడు. కొని మొదలు పెట్టాడు పని. 10 సంవత్సరాల పాటు 10 ఇయర్స్ అతను ఒక్కడు అలా చేస్తూనే ఉన్నాడు. అతను చేస్తున్న పని చూసి అప్పుడు మాత్రం గ్రామస్తులందరూ అతనితో చేయి కలిపారు. మొత్తానికి 22 సంవత్సరాలు కష్టపడి రోడ్డు వేశారు. వాళ్ళు కొండని చీల్చారు, కొండ లోపల నుంచి దారి వేశారు. చూసారు పిల్లలు, ఒక మనిషి అనుకుంటే ఎలా సాధించగలడు అన్నది. ₹1 ఎవరి నుంచి ధన సహాయం తీసుకోలేదు. వాళ్ళ శ్రమ శక్తితో వాళ్ళకి కావలసిన దాన్ని పొందారు. వాళ్ళు 360 అడుగుల పొడవుతోటి 30 అడుగుల వెడల్పుతోటి వాళ్ళు రోడ్డును తయారు చేసుకున్నారు. దశరథ్ మాంజీ ఎంతో కష్టంతో దీన్ని సాధించాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరికీ చాలా ఆనందం కలిగింది. వాళ్ళు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కొండ ఎక్కవలసిన అవసరం లేదు. పని పాటలు చేసుకోవాలన్నా, హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా వాళ్ళకి దారి చాలా సులభంగా ఉంది. ఇప్పుడు 60 గ్రామాల ప్రజలకి దారి ఏర్పడింది. చాలా గొప్ప విషయం కదా ఇది. ఆ 60 గ్రామాల ప్రజలు దశరథ్ మాంజీని దేవుడిలా చూస్తారు.
అవును కదా, మరి వాళ్ళకి ఎంత కష్టం తగ్గింది. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా మాంజీ బాబా అని పిలుస్తారు ఆయన్ని. దశరథ్ మాంజీ చేసిన కష్టానికి శ్రమకి గుర్తింపు కూడా దొరికింది. ప్రభుత్వం వారు అతనికి ఇల్లు కట్టుకోవటం కోసం అని చెప్పి స్థలం ఇచ్చారు. దాన్ని ఏం చేశాడో తెలుసా అతను? ఆ స్థలాన్ని కూడా ఇచ్చేశాడు. హాస్పిటల్ కట్టండి, మా ఊళ్ళో హాస్పిటల్ ఉంటుంది అని చెప్పాడు. ఎంత గొప్ప వ్యక్తో చూడండి. అతన్ని అందరూ కూడా ద మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆ పేరుతోటి ఒక సినిమా కూడా తీశారు, దశరథ్ మాంజీ మౌంటైన్ మ్యాన్ అని చెప్పి. ఇంకా చాలా విచిత్రం ఏం జరిగిందో తెలుసా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అతన్ని 5 నిమిషాల సేపు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. చాలా గొప్ప గౌరవం కదా ఇది. అతను చనిపోయిన తర్వాత 3 కిలోమీటర్లున్న ఒక రోడ్డుకి మాంజీ రోడ్ అని పేరు పెట్టారు. ఇంకా అతని ఊరికి కూడా దశరథ నగర్ అని పేరు పెట్టారు. ఆ గ్రామ ప్రజలు బాగు కోరి మన దశరథ మాంజీ స్నేహితుడు రామచరిత ప్రసాద్ అని ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఆయన ఏం చేశాడంటే దశరథ్ మాంజీ వెల్ఫేర్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. దానికి వచ్చే డబ్బుని అక్కడ ప్రజలకి వాళ్ళు బాగుపడటానికి ఉపయోగిస్తున్నారు. చూసారా పిల్లలు, ఎంత గొప్ప పని చేశాడు. అతని దగ్గర ఏమీ లేదు, డబ్బంటూ లేదు. కేవలం 10 మందికి ఉపయోగపడే పని చెయ్యాలి అనే ఆశయంతో అతను ఇంత కష్టపడి ఆ మంచి పనిని చేశాడు. మనం సమాజానికి ఏదైనా చేయాలంటే ఇంత డబ్బు ఉండాలి, ఇంత వచ్చాక చేయాలి అనేది ఏమీ లేదు. మీరు ఏం చేయగలరు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఏమి అవసరం అనేది గమనించి చెయ్యండి. ఏ పనినైనా సరే చేయాలి అని మనం అనుకుంటే దాన్ని తప్పకుండా చేయగలం. మీ ఇంట్లో మీరు చేసే చిన్న చిన్న పనుల గురించి కూడా అయ్యో నేను చేయలేకపోతున్నాను అనుకుంటారు, నేను చదవలేకపోతున్నాను అనుకుంటారు. అది ఏది కరెక్ట్ కాదు. మీరు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు, చిన్న పనైనా పెద్ద పనైనా సరే. నెక్స్ట్ టైం మనం మరో గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం, సరేనా? మీరు కూడా గొప్ప వ్యక్తులు కావాలి, అదే నా కోరిక. ఓకేనా? బాయ్ బాయ్.